విధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాం. ఇవాళ పెట్రోల్ బంకు కోసం ఇవాళ వాళ్ళకు జగా ఇచ్చినాం. సంఘాలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి, సంఘాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి, సంఘాలు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి. సంఘాలు చెయ్యని లాభసాటి వ్యాపారమే లేదు. ఈరోజు 65 లక్షల మంది ఆడబిడ్డలకు ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. పండుగ పూట నాడు చీర సారె పెట్టేది తెలంగాణ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల చీరలు ఇచ్చినాం. చీరలు మనం 1 కోటి ఆర్డర్ ఇస్తే ఇప్పటికి 65 లక్షలే వచ్చినాయి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వండి. మళ్ళీ ఎండాకాలం మార్చిలో మున్సిపాలిటీల మిగతా 35 లక్షలు. అందుకే ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంచడమే కాదు, 1 కోటి మంది ఆడబిడ్డలను రాబోయే 10 ఏళ్లలో కోటీశ్వరులను చేసి నగదు మా ఆడబిడ్డల చేతుల్లో ఉంటే ఆ కుటుంబం గౌరవం ఉంటుంది, ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు, ఆ ఇంటి మర్యాద నిలబడుతుంది. అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. ఆడబిడ్డలు ఆశీర్వదించారు కాబట్టే ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వానలు అవసరం అడిగిన దానికంటే ఎక్కువ వర్ణదేవుడు మనకు నీళ్ళు ఇచ్చాడు. 2 ఏళ్లలో ఎప్పుడైనా వర్షం ఇంతగానం చూసిర్రా? ఎక్కడ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పెద్దలు చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టే మన రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా ఉండి ఈరోజు పంటలు పండుతున్నాయి. దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. పండించిన పంట నాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే ఆయన అన్నాడు. చివరి గింజ వరకు నేను కొంటాను, సన్న ఒడ్లు పండించండి, 500 బోనస్ ఇస్తాని ఇవాళ రైతులు పండించిన సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. మరి ఆ సన్న ఒడ్లు ఎక్కడికి పోయినాయి? దొడ్డు బియ్యంతో తినలేక పశువులకు దాన పెడుతుంటే ఇవాళ సన్న బియ్యం ఇస్తే మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు కన్న పిల్లలకు బుక్కెడు బువ్వ ఈరోజు సన్న బియ్యంతో తినిపించుకుంటున్నారంటే రైతులు పండించిన సన్న ఒడ్లు బియ్యంగా మార్చి పేదోళ్ళకు పంచినాం. 3,10,00,000 మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అందుకుంటున్నారు. 3,10,00,000 మంది ఇవాళ ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో బువ్వ తింటున్నారు. ఇంతకంటే సంతోషం ఏమన్నా ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలను అన్ని రకాలుగా గౌరవించాలి, అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి, ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచాలి, మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ప్రతి పంట ప్రతి గింజ కొనాలి అని ఇంతకుముందే మా శంకర్ చెప్పిండు. సోయాబీన్ కొనాలి, జొన్నలు కొనాలి, మిగతావి కూడా కొనాలి అని. తప్పకుండా వాటికి సంబంధించి ఆలోచన చేస్తాం. ఇంకా మావాడు నక్కల చిట్టీలు అందిస్తూనే ఉన్నారు రా నాయన, ఇదో పెద్ద కష్టమే ఉన్నది. చూస్తా, ఈ అన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తాం. ఈ కొరాట చెనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయ్యలే, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం. వీకర్ సెక్షన్స్ కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు. అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ఇన్ఛార్జ్ మంత్రి గారు సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు. జర్నలిస్టు మిత్రుల గురించి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దాన్ని కూడా ఏం సంగతో ఒక్కసారి మీరు చూడండి. అందుకే ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నోరు మంచిది, మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు. ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్ళను, జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్ళను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది, ఊరు అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే వీడికొచ్చిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి, ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి. ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకండి. ఎందుకంటే మళ్ళీ మీకు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు. ఈరోజు నిధులు ఇస్తాం, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్లయితే ఈరోజు
మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో సర్పంచులు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునేటోళ్ళని పెట్టండి. లేకుండా రోజు పంచాయతీ పెట్టేటోని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది. ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే మా అక్కలకు, మా చెల్లెళ్ళకు, మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి, సర్పంచ్ ఎన్నికలల్లా మంచోని ఎందుకోండి. ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్దిగాడితే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతామని అడిగిందంటే నిండా మునుగుతారు. మంచోన్ని చేర్చుకోరి సర్పంచులుగా. నిధులు ఇచ్చే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మీరందరూ మంచి సర్పంచులను ఎన్నుకోండి, మంచిగా ఆదిలాబాద్ను అభివృద్ధి చేసుకోండి. మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ, మీ విద్యాలయాలు కానీ, మీ పరిశ్రమలు కానీ, మీ ఎయిర్పోర్టు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా, సమన్వయం చేసుకుంటా. జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా, అదేవిధంగా మొదటి జిల్లాగా మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పొలాలకు రోడ్లు అడుగుతున్నాడు, రోడ్ల అంచనా